అవును. రా కూర్చో. నువ్వెంతో మంచిదానివి, చాలా మంచిదానివి నువ్వు. ఎన్నాళ్ళు నీ మనసులో ఎంత ప్రేమ పెట్టుకుని దూరంగా ఎందుకున్నావు? మీరు చెప్పనిస్తేగా. నాదిగా తప్పు. నాకు తెలియక బాధ పెట్టాను. నన్ను క్షమించు. మనల్ని ఎవరు ఎడతీయలేరు. నేను ఎప్పటికీ నీ వాడిని స్నేహ. స్నేహ ఏంటి? అదేంటి అలా వెళ్ళిపోతుంది? రా స్నేహ, ఇప్పుడే దగ్గరికి వచ్చి దూరంగా వెళ్ళిపోతావేంటి? రా రా స్నేహ, రా. నేను స్నేహం కాదు, కావేరిని. కావేరా? నువ్వు స్నేహవే, నాకు తెలుసు. రా కూర్చో. ఇటు రా చెప్తాను. రా. అయ్యో, బాగా చూడండి, నేను కావేరిని. స్నేహ, నువ్వు స్నేహం అంతే. నాకు తెలుసు నువ్వు స్నేహమే. రా కూర్చో. స్నేహ 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 తను తప్ప మీ కళ్ళకి ఇంకెవరు కనిపించరా? నాకేం తక్కువ చెప్పండి. ఎంత మాట అన్నావు స్నేహ. నీకేం తక్కువ? నీకు నేనే తక్కువ. అవుటోడిని, చదువు లేనోడిని. నువ్వు చాలా గొప్పదానివి, చాలా మంచిదానివి. ఆయన నన్ను ప్రేమించవు అంటే ఎంత గొప్పదానివి నువ్వు. మనిద్దరం భార్యాభర్తల స్నేహ. ఇప్పుడు మన మధ్య ఇంకొకరు వద్దు, మనిద్దరం అన్నాం. రా స్నేహ, రా రా. మంచిగా ఉన్న మత్తులో ఉన్న స్నేహను మర్చిపోరన్నమాట. ఇక నేనెందుకు? స్నేహ స్నేహ వెళ్ళిపోతావేంటి? స్నేహ స్నేహ నేను వస్త్రం నాగు. స్నేహ అమ్మో, ఆయన అలాగే వదిలేస్తే స్నేహ దగ్గరికి వెళ్ళేలా ఉన్నాడు. ఇప్పుడు ఎలా వెళ్తారో నేను చూస్తాను. జనక జనక పాయలు బాజే వచ్చింది. మీరున్నారేంటి ఇక్కడ? ఈ నైట్ నువ్వు నేను ఇక్కడే ఉంటాం. స్నేహ ఇక్కడ. మన మధ్యన తనెందుకని బయటికి పంపించేశా. ఇప్పుడు వెళ్ళు. ఏమైందక్క? ఎందుకు అన్నీ చెక్ చేసా? ఏం లేదు, ఊరికే. నాకేదైనా జరుగుతుందని భయపడుతున్నావా? చచా, అలాంటిదేం లేదు. అయినా నేనుండిగా నీకేమవుతుంది? మరి ఈ జాగ్రత్తలేంటి? అది ఇందాక ఫేస్ వాష్ చేసుకుందామని లోపలికి వచ్చాను. చిన్న తేలు కనిపించింది. తీసి బయటపడేద్దాం అనుకునే లోపు మాయమైపోయింది. మళ్ళీ కనిపిస్తుందేమో అని వెతికాను, అంతే. పల్లెటూరులో అలాంటివన్నీ మామూలే. అయినా ఇక్కడే పుట్టి పెరిగాను. నేను అలాంటి పురుగులకు భయపడతానక్క. భయపడవనుకో, నా జాగ్రత్త నాది. ఇక నువ్వు వెళ్ళు.
నా భయం శరీరంలో ఎక్కడో ఒక చోట విషం ఉండే విషపురుగుల గురించి కాదే, నిలువెల్లా విషం నింపుకున్న మనుషుల గురించి. పగబట్టిన ఆ మానవ రూపంలో ఉన్న విషనాగులు నిన్ను ఎక్కడ ఏ రూపంలో కాటు వేస్తాయో అని జాగ్రత్త పడుతున్నాను. మన ఇంటిని మృత్యుగృహలా మార్చిన ఆ మృగాల వేట నుంచి నిన్ను కాపాడుకోవాలని చూస్తున్నాను. వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను రక్షించుకుంటాను. నీకేం కాకుండా చూసుకుంటాను. ఎరా ఎస్ఐ ఎలా ఉన్నావు? బాగున్నాను నాయుడు బావా, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను రా. ఎక్కడరా అప్పుడెప్పుడు సిటీకి వచ్చినట్టు కనిపించావు, మళ్ళీ ఏం పత్తాలేవు. ఎక్కడ ఉన్నావేంటి? ఊళ్ళోనేరా. ఊళ్ళోనా? ఎప్పుడు వచ్చారా? ఏంటి విషయం? ఈ రోజు ఉదయాన్నే వచ్చాను. నిజమా? ఏదో నిజేసమా ఏంటి? మా పాపకి నామకరణం చేస్తున్నాం. అలాగా, మంచిది మంచిది. నువ్వు మీ ఆవిడ తప్పనిసరిగా రావాలరా. ఏ ఆవిడతో రావాలరా? నాయుడు బావా వస్తున్నారు కదా? అంటే మరి 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 నాకు ఇక్కడ పొలం పనులన్నీ బాగా ఎక్కువగా ఉన్నారా, మనుషులు కూడా తక్కువగా ఉన్నారు కదా, కాస్త ఆ పని మీద తిరగాల్సి వస్తుంది. ఏంటి నాయుడు బావా, నేనేమన్నా సిటీకి రమ్మన్నానా? ఫంక్షన్ ఈ ఊళ్ళోనేరా. మరి అది రే, నీ వల్లే నేను ఇంతటి వాడిని అయ్యాను. నీ చేతుల మీదుగా నా కూతురికి పేరు పెట్టించాలనుకుంటున్నాను. నువ్వు వస్తే నాకు అదా గౌరవం ఉంటుందిరా. ప్లీజ్ రా. అదే మరి బస్ సరే వస్తానురా. ఓకే, థ్యాంక్స్ నాయుడు బావా. రేపే నామకరణం, మీరు తప్పకుండా రావాలి, మర్చిపోవద్దు. సరే ఉంటానరా. స్నేహ స్నేహ, రేపు నా స్నేహితుడి కూతురికి నామకరణం అంట, మన ఇద్దరం వెళ్ళాలి. నేనెందుకు నాయుడు బావా? అదేంటి, భార్య భర్తలంతా కలిసి రావాలని చెప్పాడు. మరి నీ భార్య స్నేహ కాదు నాయుడు బావా, కావేరి. కావేరి కంటే ముందు స్నేహమేళను తాళి కట్టిన అపర్ణ. స్నేహతో సంబంధం తెంచుకున్నాకే కావేరి మెడలో తాళి కట్టావు నాయుడు బావా. ఎవరు చెప్పారు అపర్ణ? మా ఇద్దరి మధ్య సంబంధం దిగిపోయిందని ఎవరు చెప్పారు? ఇదిగో, మా ఇద్దరి మనసుల్లో ఎవరో విడదలేని బంధం ఉంది. ఆ బంధాన్ని ఎవరూ అంగీకరించరు. లోకం దృష్టిలో నువ్వు కావేరి భార్యాభర్తలు. అపర్ణ, ఓ మాట చెప్పనా? నేను లోకం కోసం బతకట్లేదు, నేను నా కోసం స్నేహ కోసం బతుకుతాను అంతే. కానీ స్నేహ నీ కోసం బతకడం లేదు నాయుడు బావా. స్నేహ తన బతికేదో తను బతుకుతుంది, తన్ని డిస్టర్బ్ చేయొద్దు. అబద్ధం అబద్ధం చెప్తున్నా అపర్ణ. అలాగైతే మరి స్నేహ నా పుట్టినరోజు ఎందుకు చేస్తుంది? ఎందుకంటే నువ్వు మంచివాడివి కాబట్టి, మమ్మల్ని ఈ ఇంటిని కాపాడుతున్నావు కాబట్టి, ఈ కుటుంబం కోసం ప్రాణమైనా ఇస్తావు కాబట్టి. అంతకుమించి నీపై వేరే ఉద్దేశం స్నేహకు లేదు నాయుడు బావా. దానికి నీపై ఉన్నది ఇష్టమో ప్రేమో కాదు, కృతజ్ఞత మాత్రమే. అది నువ్వు గ్రహించాలి. ఈ ప్లాన్ అయినా పనిచేస్తుందా? పని చేయడం కాదు, ఆ స్నేహను పీనుగు చేస్తుంది. అది బాత్రూంలోకి రావడం, ట్యాప్ తిప్పడం, కరెంటు షాక్ కొట్టి చావడం.